శిశు మందిర్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం గాయత్రి గణపతి లక్ష్మీ హోమాలతో పాటు అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నూతన ప్రవేశాల కోసం వచ్చిన చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించి పాఠశాలలో చేర్పించారు. శ్రీరాములు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా శ్రీ జయపాల్ రెడ్డి దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. హోమ కార్యక్రమాలను శ్రీ రాఘవేంద్ర పంతులు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ వెంకటరెడ్డి విద్యా ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది అని పాఠశాల యాజమాన్యం తెలిపింది. भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा महागायत्राय नमः ओम भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा महागायत्राय नमः ओम भूर्भुवस्सुवः भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा महागायत्राय नमः ओम भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि శ్రీ సరస్వతి విద్యాపీఠం తెలంగాణ ప్రాంతంలో 400 పాఠశాలలు నడుపుతూ ఉంది. అట్లాగే మన వికారాబాద్ పట్టణంలో ప్రాథమిక పాఠశాల బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ పక్కన పాఠశాల ఉంది. ఇక్కడ 7వ తరగతి వరకు మనం ప్రభుత్వ గుర్తింపుతో పాఠశాల నడుపుతున్నాము. ఈరోజు 2026-27 విద్యా సంవత్సరాన్ని ప్రారంభించే శుభ సందర్భంగా గాయత్రి గణపతి సరస్వతి హోమము, అట్లాగే అక్షరాభ్యాసం, ఎవరైనా పిల్లలు అక్షరాభ్యాసం చేసుకుని విద్యార్థులు ఉంటే వాళ్ళకి అక్షరాభ్యాస కార్యక్రమం కూడా నిర్వహించబడుతూ ఉంది. ఈ కార్యక్రమానికి పాఠశాలకు సంబంధించిన విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, ఇంకా మనకు నూతనంగా ప్రవేశం పొందాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు వచ్చారు. ఇది సంస్థ అఖిల భారత స్థాయిలో విద్యాభారతి పేరుతో ఉంది. అఖిల భారత స్థాయిలో నడపబడుతున్న సంస్థ. ఈ సంస్థ తరపున 3 ఇంటర్నేషనల్ స్కూల్స్, ఒక సైనిక పాఠశాల నడపబడుతూ ఉంది. ఇందులో పనిచేసేటువంటి కార్యవర్గం అంతా కూడా స్వచ్ఛందంగా వాళ్ళు ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా సంస్థను నడిపేటువంటి ఉద్దేశంలో నడపబడుతున్నటువంటి వ్యక్తులు. ఈ పాఠశాల సిబిఎస్ఈ సిలబస్తో ఇంగ్లీష్ మీడియం పాఠశాలగా నడపబడుతుంది. ఇది 1974 నుంచి విద్యారంగంలో విరామం లేకుండా పనిచేస్తున్నటువంటి పాఠశాల.